రోహిణి నార్మల్ వుడ్‌కి పాలిష్ వేస్తే ఎలా ఉంటుంది? తక్కువ రేట్‌కి పెట్టుబడి ఉంటుంది. ఎక్కువ రేట్‌కి అమ్ముకోవచ్చు. ఐడియా ఎలా ఉంది? అంటే రోహిణి అంటుంది. ఇంత చీప్‌గా ఆలోచించొద్దు మనోజ్. ఈ పాత డీలర్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేశాడు కాబట్టే మనకిప్పుడు మంచి గిరాకీ వస్తుంది. మనం అలా చేస్తే నాసిరకం వస్తువులు అమ్మితే మనది షాప్‌కి ఎవరు రారు. నువ్వు ఇంతకుముందు ఒక కస్టమర్‌తో ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు కొనే మొహమేనా అని అంటున్నావు. అలా అంటే ఇంకొకసారి కస్టమర్ మన షాప్‌కి వస్తాడా? అలా మాట్లాడొచ్చా? అలా మాట్లాడొద్దు అని చెప్తుంది రోహిణి. అలా కాదు రోహిణి. కొంచెం క్వాలిటీ తక్కువ చేస్తే మనకు లాభం ఎక్కువ వస్తుంది కదా అంటే అలా చీప్ క్వాలిటీతో ఆలోచించకు అని వేరే సైడ్ వెళ్తుంది రోహిణి. ఇంతలో వాళ్ళ అమ్మగారు రోహిణికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఏ టైంలో ఫోన్ చేస్తుంది, మా అమ్మకు ఎక్కడ పనిలేదు అనుకుంటూ మాట్లాడుతుంది. ఏంటమ్మా, ఏ టైంలో ఫోన్ చేస్తున్నావు? నేనే చేస్తా అని చెప్పాను కదా, నువ్వెందుకు చేస్తున్నావు అని అంటే, లేదమ్మా, అర్జెంటుగా ఫోన్ చేయాల్సి వచ్చింది. చింటూకి ఆడుతుంటుండగా బయట దెబ్బ తాకింది. కండ్లకు దెబ్బ తాకిదనడంతో ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? చింటూకు దెబ్బ తాకడం ఏంటి? నువ్వేం చేస్తున్నావమ్మా? ఇంత నెగ్లెక్ట్ ఏంటి నీకు చింటూ? ఎలా చేసావంటే, లేదమ్మా, కొంచెం సేపే ఆడుకుంటుండగా ఇంటి ముందే జరిగింది. కుల వెధవలు బండితో డ్యాష్ ఇచ్చారమ్మా. నేను హాస్పిటల్లోనే ఉన్నాను అని చెప్తుంది. ఎలా తప్పించుకోవాలి అనుకున్న సమయంలో మనోజ్ రోహిణిని పిలుస్తారు. మన డీలర్ వచ్చారు, ఒకసారి చూస్తూ రా అని. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న అర్జెంట్ వర్క్ ఉంది అని అక్కడ నుండి తప్పించుకొని వస్తుంది రోహిణి. వచ్చి అయ్యో ఇలా జరిగింది ఏంటి, నేను వాళ్ళ కన్న తల్లినైనా కానీ నేను వాడిని సరిగ్గా చూసుకోలేకపోతున్నా. నేను ఇక్కడ నుండి ఎలా తప్పించుకొని హాస్పిటల్కి వెళ్ళాలి అని ఆలోచిస్తుంది. ఇంతలో ఒక ఐడియా వస్తుంది రోహిణికి. మనోజ్ వాళ్ళ షాప్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్తో చెప్తాడు, ఎవరైనా గ్లీజర్ కొంటే ఈ కేటిల్స్ ఫ్రీగా ఇవ్వండి, మన షాప్ డెవలప్ అవుతుంది ఫ్రీ గిఫ్ట్ల ద్వారా అని చెప్పడంతో ఇదే ఐడియా అనుకుంటూ నేను ఈ కేటిల్స్ మన చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ సప్లై చేసి వస్తాను. దాని ద్వారా వాళ్ళకి ఎలాంటి ఫర్నిచర్ అవసరం ఉన్నా మన హాస్పిటల్కి వస్తారు అని చెప్పడంతో మనోజ్ ఓకే చెప్తాడు. ఇంతలో హాస్పిటల్కి బయలుదేరినటువంటి రోహిణి హాస్పిటల్కి వస్తుంది. అక్కడే హాస్పిటల్లో ఉన్నటువంటి బాలు, మీనా, రోహిణి వాళ్ళ అమ్మగారు ఎప్పుడెప్పుడు ఆపరేషన్ అయిపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. బా రోహిణి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. చింటూకి ఇలా అయింది, నా వల్లనే అయింది. తనకి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఎవరు లేరని బాధపడుతుంది. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ వస్తారు. డాక్టర్ని మీనా, బాలు అడుగుతారు, డాక్టర్, ఏం ప్రమాదం లేదు కదా, ఎలా ఉన్నాడు చింటూ అంటే, బాధపడాల్సింది ఏం లేదమ్మా, ఇప్పటి వరకు ఓకే, చిన్న దెబ్బ తాకింది, ఆపరేషన్ చేశాం, సరిపోతుంది, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్ గారు చెప్తారు. అప్పటికే ఊపిరి పీల్చుకున్నటువంటి బాలు, మీనా, ఏం పర్లేదండి, అంతా బాగే జరుగుతుంది అని మీరు ఉన్నారు కాబట్టి నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్టు అయింది అని అంటుంది రోహిణి వాళ్ళ అమ్మ. ఇంతలో బాలు, ఏమండి, ఈ చూడొచ్చా బాబుని లోపలికి వెళ్ళి అని సిస్టర్ని అడుగుతాడు. చూడొచ్చండి, ఏం పర్లేదు అనడంతో మీనా, బాలు, రోహిణి వాళ్ళ అమ్మ ముగ్గురు వెళ్ళి బాబుని చూడడానికి లోపలికి వెళ్తారు. ఇంతలో రోహిణి వస్తుంది హాస్పిటల్కి. వచ్చి కేటిల్స్ తీసుకొని వస్తుంది హాస్పిటల్కి. డాక్టర్ గారికి చూపిస్తుంది. ఇది మేము ఫ్రీ సర్వీస్ ఇస్తున్నామండి. ఫ్రీ సర్వీస్ ఇచ్చి మీ హాస్పిటల్లో వార్డుకి, చిల్డ్రన్ వార్డులో సప్లై చేద్దాం అనుకుంటున్నామంటే, దీనివల్ల మీకేంటి లాభం అంటే, మా షాప్ పేరు అంతా తెలిసిపోతుంది కదా అండి, పబ్లిక్ అంతే, పబ్లిక్ తెలవాలి అని దానికోసం ఇస్తున్నామని చెప్తుంది. సరే అయితే ఓకే, ఇవ్వండి అని చెప్తుంది. ఈ ఒక చిన్న వస్తువే కాదండి, ప్రతి వస్తువు మా షాప్లో తీసుకోవాలని అనుకుంటారు కదా, అందుకోసమనే, ఓన్లీ ఇది పబ్లిక్ కోసమే అండి అని చెప్తుంది రోహిణి. ఇంతలో సిస్టర్ని పిలిచి, ఈమెకి చిల్డ్రన్స్ వార్డ్ ఎక్కడుందో చూపించు అమ్మా అని సిస్టర్తో చెప్తాడు. సరేనండి అని వెళ్తుంది. థ్యాంక్ యూ అని చెప్పి చిల్డ్రన్స్ వార్డుకి వెళ్తుంది రోహిణి. ఇంతలో సిస్టర్ గారు చెప్తారు, ఇది ఈ పక్క వార్డుకి అమ్మ, చిల్డ్రన్స్కి వెళ్ళడానికి అని చెప్తుంది. సరే అమ్మ అని వెళ్తుంది రోహిణి. ఇంతలో రోహిణికి సిస్టర్ చెప్తుంది, ఏంటి అంత గబగబా వెళ్తున్నామంటే, ఏం లేదులే అని చెప్తుంది రోహిణి. హాస్పిటల్కి వెళ్తున్న సందర్భంలో రోహిణికి బాలు, మీనా ఎదురుపడతారు. ఏంటి, ఈమెంది ఇక్కడుంది, రోహిణి ఏంది ఇక్కడుంది, మీనా, బాలు ఏంది ఇక్కడ ఉంది అని అనుకుంటారు ఇద్దరు. ఇంతలో దగ్గరికి వచ్చి రోహిణి అడుగుతుంది మీనా, ఏంటి రోహిణి నువ్వు ఇలా వచ్చావు అంటే, ఏం లేదు, చిన్న పని మీద వచ్చాను అని రోహిణి చెప్తుంది.
ఆ చేతిలో ఏంటి పార్లలమ్మా అని బాలు అడగడంతో, ఇవి కేటిల్స్ హాస్పిటల్కి సప్లై చేయడానికి మన షాప్కు పబ్లికేషన్స్ కోసం తీసుకొచ్చాము అని చెప్తారు. అవునా, అలా చేస్తే మనకు షాప్కి ఏం లాస్ రాదా అంటే, అలా ఏం రాదు, మన షాప్కి పేరు వస్తుంది అని చెప్తుంది రోహిణి. అవునా, ఇది మంచిదే, బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఇది మంచిదే అని చెప్తుంది మీనా. ఇంతలో బాలు రోహిణిని అడుగుతాడు, నీ షాప్ డెవలప్ చేసుకోవడానికే కాదు, హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడానికి నా కారు కూడా అవసరం పడుతుంది కదా, ఈ కార్డ్స్ కూడా ఆ కేటిల్స్లో వెయ్యు అని చెప్తాడు బాలు. సరే అని తీసుకుంటుంది రోహిణి. ఇంతలో మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని రోహిణి అడిగితే, చిన్న బాబుని నల్లపూసల ఫంక్షన్కి వచ్చారే ఆ పెద్దావిడ వాళ్ళ బాబు, వాళ్ళ బాబుకి దెబ్బ తాకడంతో హాస్పిటల్కి వచ్చారు, అక్కడే ఉన్నాం ఇప్పటిదాకా, సర్జరీ జరిగింది అని చెప్తుంది. ఆ బాబుకి ఇప్పుడు పర్లేదు కదా, బాగానే ఉన్నాడు కదా అని రోహిణి అంటుంది. బాగానే ఉన్నాడు, పర్లేదు అని చెప్తుంది మీనా. ఇంతలో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. ఎలా అయినా ఆ బాబుని కలవాలి, చూడాలి అని మనసులో అనుకుంటుంది. వీళ్ళు త్వరగా వెళ్ళిపోతే, బాలు మీనాలు వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండొచ్చు, బాబు దగ్గరికి రావచ్చు అని చెప్తుంది అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఇంతలో బాలు మీనా హాస్పిటల్ లోపలికి వెళ్తారు. రోహిణి త్వరగా తన యొక్క బాబు దగ్గరికి వస్తుంది. లోపలికి రూమ్లోకి వచ్చి, అయ్యో చింటూ, నీకు ఇలా జరిగింది ఏంటి, నీకు కన్న తల్లినైనా నేను అలా చూడడం లేదు, నిన్ను వదిలిపెట్టి ఉన్నాను, నాకు చాలా బాధగా ఉందిరా చింటూ అని బాగా ఏడుస్తుంది. నా దగ్గరికి వస్తా అంటున్నావు, నన్ను చూడాలి అంటున్నావు, వచ్చానురా, మీ తల్లిని వచ్చాను, మీ మమ్మీని వచ్చాను అని చెప్తూ ఏడుస్తుంది రోహిణి. ఇలా రోహిణి ఏడవడం మనం ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. అలా తల్లితో బాధపడుతూ అంటుంది, ఏంటి అమ్మా ఇలా నెగ్లెక్ట్ చేశావు చింటూని అంటే, లేదమ్మా నాకు చేతనవ్వడం లేదు, అలా కునుకు తీశాను అంతే, ఇంతలోనే ఇలా జరిగింది అని చెబుతుంది. నేను ఒక తల్లిగా అసలే బిహేవ్ చేయడం లేదు, నేను ఇలా చేశాను, నా స్వార్థం కోసం నేనే చూసుకున్నాను, నా పెళ్ళి, నా భర్త, నా షాపు ఇదే ఆరాట పడుతున్నాను, నేను చింటూకు చాలా అన్యాయం చేస్తున్నానమ్మా, నేను ఎలా తీసుకువెళ్ళాలి అని బాధపడుతుంది రోహిణి. వాళ్ళ అమ్మ చెబుతుంది, అవును రోహిణి, ఇన్ని రోజుల్లాగా నాకు కూడా వయసు అయిపోతుంది, నాకు కూడా ఏ పని చేయాలన్నా అలసిపోతున్నాను, అలసట వస్తుంది, ఎలా అయినా నీ బాబును తీసుకుపోవడానికి ప్రయత్నం చేయి తల్లి, ఏదో ఒక సందర్భంలో ఇంట్లో చెప్పేసి నీ బాబును తీసుకువెళ్ళు అని చెబుతుంది రోహిణి వాళ్ళ అమ్మ. నేను కూడా అదే ఆలోచిస్తున్నా అమ్మ, నేను ఎప్పుడెప్పుడు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నా అని ఏడుస్తూ వాళ్ళ అమ్మతో చెబుతుంది రోహిణి. ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మ, సరే అమ్మా వెళ్ళు, బాలు మీనాలు బయటే ఉన్నారు, చూస్తారు బయట నీకోసం అనడంతో, వెళ్తున్నా నాన్న అని చెప్పి చింటూకి దగ్గరని తీసుకొని ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది రోహిణి. అమ్మ ఈ డబ్బులు ఉంచు నీ దగ్గర, హాస్పిటల్ డిశ్చార్జ్ అవ్వడానికి డబ్బులు కావాల్సి వస్తాయని డబ్బులు ఇస్తుంది. ఇంతలో రోహిణి బాధపడుతూ బయటకు వచ్చేసరికి బాలు మీనా బయట ఉంటారు. హాస్పిటల్లో మెడిసిన్ తీసుకొని వచ్చి, ఈ మెడిసిన్ నువ్వు మొత్తం వేసుకోవాలి, ఒకటి వేసుకోవడంతో తగ్గిపోయిందని పక్కన పెడితే నేను ఊరుకోను అని మీనాకు చెప్తాడు బాలు. ఇంతలో రోహిణి హాస్పిటల్ లోపల రూమ్ నుండి బయటకు వస్తుండగా చాలా డల్గా వస్తుంది. బాలు మీనా కూడా రోహిణి చూస్తారు. చూశాను, నేను కూడా చూసి వస్తున్నాను అని చెప్తుంది రోహిణి బాలు మీనాతో. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని బాలు మీనా వెళ్దాం పదా అంటే, లేదండి ఆ బాబును వదిలిపెట్టి నాకు రావాలని అనిపించడం లేదు అని చెప్తుంది మీనా బాలుతో. ఇలా రోహిణిని బాధతో చూస్తూ ఉన్నటువంటి బాలుకి అనుమానం వస్తుంది, ఏంటి ఈ బాబు ఇలా చూస్తుంది, ఇలా డల్ అయిపోతుంది రోహిణి పార్లలమ్మ అని. ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్లో బాలు మీనా ఆ చింటూ వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తారు. ఇంటికి తీసుకొని వచ్చి నైట్ నిద్రపోతున్న సమయంలో చింటూకి స్పృహ వస్తుంది. వచ్చి వాళ్ళ అమ్మ గొంతు విని అమ్మా అమ్మ అమ్మ అనుకుంటూ వస్తాడు. కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి ఆ బాబును చూసి రోహిణి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. నేనే నాన్న, నీ తల్లిని నేనే, నీ అమ్మను నేనే అని ఎవరు చూసుకోకుండా అనడంతో బాధ ఎమోషన్ అవడంతో అందరూ ఒక్కసారిగా వస్తారు. ప్రభ, బాలు, మీనా ఒక్కసారిగా వస్తారు. అలాగే మనోజ్ కూడా చూసి, ఏంటి నీ కొడుకా వాడా, ఏంటి ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటుంటాడు.